Stock Market Basics to Advanced Day 44. ప్రీవియస్ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలనో తెలుసుకున్నాం. కానీ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది ఎలా డ్రా చేయాలని. స్టార్టింగ్ స్టేజ్ లో నేను కూడా ఇలానే కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ తర్వాత నాకు ఒక బెస్ట్ ఇండికేటర్ దొరికింది. అదే పివట్ పాయింట్స్. పివట్ పాయింట్స్ లో ఎలా ట్రేడ్ చేయాలనో తెలుసుకుందాం. ఫస్ట్ మనము ట్రేడింగ్ వ్యూ చార్ట్ లోకి వెళ్ళి ఇండికేటర్ సెక్షన్ లో ఇక్కడ పివట్ పాయింట్స్ ఇక్కడ మీకు స్టాండర్డ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ ట్రెడిషనల్ అని ఉంటుంది, ఫిబొనాచి అని పెట్టుకోండి. ఓకే క్లిక్ చేయండి. తర్వాత మీరు చూడండి ఇక్కడ మీకు ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి అనమాట. పివట్ పాయింట్స్ లో ఇక్కడ R1, R2, R3 అని ఉంటుంది. దీన్ని రెసిస్టెన్స్ అంటారు. ఇక్కడ కింద S1, S2, S3 అనేది ఉంటుంది. దీన్ని సపోర్ట్ అంటారు. రెసిస్టెన్స్ పైన గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది బ్రేక్ అవుతుందో అక్కడ మనం బయింగ్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయ్యి క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలన్నమాట. అలాగే సపోర్ట్ గిటంగా ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందో బ్రేక్ అయ్యి అప్పుడు మనము ఎంట్రీ అనేది తీసుకోవాలి. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.